శ్రీమాత నమః. నమస్తేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫల్గుణ మాసంలో వచ్చేటువంటి సోమవారం కాబట్టి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. శ్రీముఖలింగేశ్వర స్వామివారి దేవాలయము శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని ముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన లింగేశ్వర స్వామివారి దేవస్థానము, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి వారి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తూ ఉంటాయి. అయితే ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలంగా ఉంటాయి. అయితే దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపు కూడా భగవంతునిపై భక్తి ప్రపత్తులతో పాటు మనసుకు ఆహ్లాదం కూడా కలుగుతుంది. ఆలయ చరిత్ర ప్రకారము ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామము ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. అయితే చిత్రం ఏమిటి అంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ కూడా ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరము కళింగ నగరము, కళింగ దేశ నగరము, లింగవాణి నగరము, నగరపువాడ, త్రికళింగ నగరము మొదలైన పేర్లతో ఉంది. విశేషాలకు వస్తే శ్రీముఖలింగం పేరులోనే చక్కటి అర్థం ఉంది. శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అని అర్థము. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా కూడా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగము, గంగలో స్నానము, శ్రీశైలంలో శిబిరము, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకము. ముఖలింగేశ్వర స్వామివారి ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడము ఇక్కడి ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వరంలో 3 చోట్ల ముక్కోణపు ఆకారంలో 3 ఆలయాలు ఉన్నాయి. అయితే వాటిలో ప్రధాన ఆలయము మధుకేశ్వర ఆలయము. ప్రస్తుతము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ కూడా సుందరమైన క్యూ కాంప్లెక్స్, పచ్చని మొక్కలతో సుందరమైన పార్కును ఏర్పాటు చేశారు. అయితే దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ 2 ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్థంలో పురాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయము భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అని అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరముల క్రిందట పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరము దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు. అయితే ప్రస్తుతము ఈ 3 ఆలయాల్లోనూ కూడా శిల్పకళా సంపద చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయము చాళుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు 1973, 1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. స్థల పురాణం ప్రకారము ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యాగాన్ని చూడటానికి గంధర్వ రాజైనటువంటి చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. అప్పుడు ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడటానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అయితే అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా కూడా శబరజాతిలో జన్మించండి అని చెప్పించాడు. అప్పుడు గంధర్వులంతా కూడా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడిగా జన్మించాడు. అతని రాణి చిత్తి, 2వ భార్య చిత్కళ. ఈమె గొప్ప శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ కూడా ఒక్క క్షణం పడేది కాదు. ఇద్దరూ కూడా చీటికి మాటికి కీసులాడుకునేవారు. అయితే ఒకరోజు చిత్తి తన భర్తను చేరి, నీతో ఉంటే నేనైనా ఉండాలి, లేదా చిత్కళైనా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది. అప్పుడు శబరనాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన 2వ రాణి అయిన చిత్కళను పిలిచి
తమ వాకిల్లో ఉన్న విప్ప చెట్టు కొమ్మలు 2 వంచి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకొని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకునేది. అయితే ఆమె గొప్ప శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులన్నీ కూడా బంగారు పువ్వులుగా మారిపోయేవి. ఆ విధంగా చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతూ ఉంది. ఇప్పుడు ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. అప్పుడు విసుగు చెందిన శబరనాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తెలిసి ఆ ఇప్ప చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాదేవుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబరనాయకుడు మూర్ఛపోయాడు. అయితే దీనికంతటికీ కూడా చిత్కళే కారణమని తలచి శబరులంతా కూడా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాదేవుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాదేవుడే మధుకేటేశ్వరుడుగా వెలిశాడు. ముఖలింగాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కబడింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాబడి లింగంగా మారిందని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామివారి ఆలయంగా పేరొచ్చిందని అంటూ ఉంటారు. ఆలయంలోని గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు వారాహిదేవి. సప్తమాతృకలలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారము, వామనావతారము, సూర్య విగ్రహం ఉండటం విశేషము. భీమేశ్వరాలయము శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలు ఉన్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమంటపం లేదు. మరియు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పివేశారు. ఒకే రాయి. ఒకేసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారు అంటే మొత్తం రాయి ఎంత బరువు ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎవరు ఎత్తారో, ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనము, ప్రజ్ఞ మనకు అర్థమవుతాయి. ఇక్కడ 7 నాలుకల అగ్ని విగ్రహము, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాలని కూడా ఇక్కడ చెక్కారు. ఈ ఆలయం శిథిలావస్థలో కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమై ఉన్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోనూ శ్రీముఖలింగంలోనూ తప్ప మిగిలిన ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించవు. శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తరముఖంగా ఉండటము ఇక్కడి విశేషము. గర్భగుడిలో ఒక చోట కూర్చొని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కూడా కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. శ్రీముఖలింగంలో అష్టగణపతులు ఉన్నారు. వ్యాస మహర్షి భారతముతో పాటు పంచమవేద గ్రంథములు వ్రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్టు దీనితో పాటు శక్తి గణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి, సిద్ధి గణపతులు దర్శనమిస్తారు. ఇక్కడ కోటిలింగాలకు ఒకటి తక్కువగా అని చరిత్ర చెబుతోంది. ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయినటువంటి సరస్వతీదేవి విగ్రహము, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాల ఆలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని శతాబ్దంలో 2వ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు ఇంకా భీమ వజ్రహస్తుడు
భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తుంది. వీరిద్దరూ కూడా కళింగ రాజులు. కుమార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తుంది. మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి 3 రోజుల జాతర. మహాశివరాత్రి మొదలుకొని 4వ రోజు చక్రతీర్థ స్నానంతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినంతో పాటు ప్రతి ఏటా కూడా కార్తీక మాసం 4 సోమవారాలు మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వరునికి పూజలు ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు మహా వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. సుదూర గ్రామాలు పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శివరాత్రి ముందు రోజే శ్రీముఖలింగం చేరుకుని 9 రోజులు కూడా దేవుని దర్శించుకుని తిరునాళ్లలో పాల్గొంటారు. శ్రీముఖలింగంలో ఆలయాలు 6, 4, 8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్లు శాసనాలలో ఉన్నాయి. 6వ శతాబ్దంలో ప్రధాన దేవాలయము మధుకేశ్వరుని, 4వ శతాబ్దంలో భీమేశ్వర ఆలయము, 8వ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరము శిథిలమైన ఆలయాలను 200 ఏళ్ల క్రితము కిమిడి మహారాజు గణపతి వంశీయులు పునరుద్ధరించారు. అప్పటి నుంచి కూడా వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికి కూడా మహారాజ వంశీయులు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రిందట ఇక్కడ స్వప్నేశ్వరుల ఆలయము ఉందని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా కూడా ఈ స్వామివారిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్ర మహాత్మ్యం రాసిన కవి చిన్నతనంలో చాలాసార్లు ఈ క్షేత్ర దర్శనం చేశారట. 1988 తన దగ్గర బంధువులతో దర్శించినప్పుడు అర్చక స్వామి తిరుపతిరావు ఈ క్షేత్రం గురించి, ఈ క్షేత్రము గురించి మీరేదైనా రాయరాదా అని ప్రేరణ కలిగిస్తే అది స్వామివారి ప్రేరణ అనిపించి మనసులో పద్యంలోని ఎత్తుగీతి చివరి 2 పాదాలు దాయక సర్వేశ్వర భక్తవరద భవ శ్రీ ముఖలింగేశ్వర వాసంగా భాషించింది. అనేక విషయాలు సేకరించి శివలీలలు కూడా చేరిస్తే బాగుంటుంది అనిపించి పురాణ గాథలను లఘుటీకాతో సహా సంపూర్ణం చేశారు. ఇలాంటి ప్రయత్నము శతక వాగ్మయంలో అంతవరకు రాయలేదని కవి చెప్పారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తనను అక్కగారిని పంచి పెద్ద చేసిన పినతండ్రి కంటి వెంకట సన్యాసయ్య గారిని స్మరించారు. విజయనగర మహారాజా కళాల అధ్యక్షులు లింగం ఇప్ప చెట్టు అంటే మధుకం మూలం నుండి ఉద్భవించినందున మధుకేశ్వర లింగము అనటం సార్థకము. దారు రూపంగా స్వామివారి దర్శనమివ్వటము ఆశ్చర్యం అన్నారు. పూరిలో జగన్నాథ స్వామివారి అన్న బలరాముడు సోదరి సుభద్రలతో దారు శిల్పాలుగా దర్శనమిస్తారు. మనకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ శివుడు అరుదైన దారులింగంగా ఉద్భవించాడు. ఇది ఈ క్షేత్ర విశేషము. శ్రీకాకుళము క్షేత్రాల్లో వివిధ నామాలతో వెలయు భవనాశకంగా ఉన్నది. ఇది చదివినా విన్నా కూడా ఆ పరమేశ్వరుని కారుణ్యామృతం పొందుతారు అని ఆశీస్సులు అందించారు. కాశీలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంట్లో వారందరూ కూడా ధార్మికులు, దైవభక్తి కలవారు. అయితే ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వయసులో చిన్నవాడైనా కూడా భక్తిలో మాత్రం అందరికంటే ఆదర్శంగా ఉండేవాడు. తనకి ఆటల యందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు. అయితే ఒకసారి ఆ పిల్లవాడు తన తాతయ్య గారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు. ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు. అయితే ఆ పసితనంలోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలి అనే కోరిక మనసులో దృఢంగా నాటుకుంది. అయితే ఎలా వెళ్ళాలో తెలియదు. అతని ఇంట్లో వారు కూడా ఎప్పుడూ కూడా కాశీకి వెళ్ళలేదు.
తను అందరినీ కూడా కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద వర్షం పడుతూ ఉండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కూడా కాలగతించారు. అప్పుడు తన ఇంట్లో పోవడం వలన తానొక్కడే బతికాడు. ఇక ఒక్కడే అనాథలాగా మిగిలిపోయాడు. ఆ చిన్న పిల్లవాడు రోజూ కూడా తన వాళ్ళని తలుచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ పిల్లవాడిని చూసి ఆ ఊరంతా కూడా చాలా బాధపడేవారే కానీ ఓదార్చే వారెవరూ లేకపోయేవారు. అప్పుడు అతని ఊరికి ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి, ఎందుకు అనవసరంగా బాధపడుతూ ఉన్నావు? అంతా వృధా చేసుకుంటావు. ఏ బంధము శాశ్వతం కాదు నాయనా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు కానీ ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు. అతనే మన తండ్రి. అతను అనాథనాథుడు. అతను ఉండగా ఎవరూ కూడా అనాథలు కారు. ఆయన్నే ధ్యానిస్తూ ఉండు, నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాధువు మాటలతో సేద తీరి తన దుఃఖాన్ని మర్చి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టిని నిలిపాడు ఆ పిల్లవాడు. ఒక గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాథుడే తన తల్లిదండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే తన జీవిత ధ్యేయం అని నమ్మి ఎంతో శ్రమించసాగాడు. అయితే చదువు లేదు, ఏ పని చేత కాదు. ఇది వరకు పనిచేసిన అనుభవం కూడా లేకపోవడం వలన ఒకచోట ఒక పనిలో చేరాడు. తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీని దర్శించుకొని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు. కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నవాడు ఆ పిల్లవాడు. అలా రోజు 3 పూటలా కూడా భోంచేయడానికి కూడా తన సంపాదన సరిపోయేది కాదు. అయినా కూడా తను వాటిలోనే సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు. విశ్వనాథుడిని, కాశీ విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, దుండు గణపతిని, కాలభైరవ స్వామిని వారిని తన మనస్సులోనే ఊహించుకుంటూ ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యము ఎప్పుడు కలుగుతుందో అని అనుకుంటూ, అన్నం తినేటప్పుడు అన్నపూర్ణమ్మ చేతి వంట తినే మహాభాగ్యము ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరము కూడా కాశీ ఆలోచనలతోనే గడుపుతూ ఉండేవాడు. 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకుని ఆనందంతో నిద్రపోయాడు. అయితే ఆ రాత్రికి రాత్రే అతని ఇంట్లో ఒక దొంగతనం డబ్బునంతా దోచుకుపోయాడు. అప్పుడు ఉదయం లేచి కాశీ యాత్రకు బయలుదేరుదాము అని అనుకుంటూ ఉండగా తను దాచుకున్న డబ్బునంతా కూడా దోచుకుపోవడం వలన డబ్బు కనిపించలేదు. అయితే వేసిన గుళ్ళెం వేసినట్లే ఉంది. డబ్బు ఎలా పోయిందో అని అనుకుంటూ గుడిసంతా కూడా ప్రతి అంగుళం వెతికాడు. కానీ డబ్బు మాత్రం కనిపించలేదు. అతని బాధకు అంతే లేదు. తన ఆశలన్నీ కూడా అడియాశలయ్యాయని, శరీరంతో విశ్వేశ్వరుణ్ణి కలవలేను, చనిపోయిన అయినా కూడా విశ్వేశ్వరుణ్ణి కలవాలి అని అనుకున్నాడు. అప్పుడు వెంటనే వెళ్ళి ఒక బావిలోకి దూకాడు. అప్పుడు మునిగిపోతూ స్పృహ కూడా కోల్పోయాడు. తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒక ఆవిడ ఒడిలో పడుకొని ఉన్నాడు. ఆవిడ ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక అతను ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఆ కుర్రవాడిని చూశాడు తను. ఆయన ఒళ్ళంతా కూడా భస్మం రాసుకుని జుట్టంతా కూడా ఎర్రగా ఉంది. జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే ఆ కుర్రవాడికి తెలియని భక్తిభావం కలిగింది. స్వామి, మీరెవరు అని అడగాలనుకున్నాడు. కానీ అతనికి నోట మాట కూడా రావటం లేదు. కాసేపు తదేక దృష్టితో చూస్తూ ఉండగా అతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. అప్పుడు మనస్సు నెమ్మదించి స్వస్థత పొందింది. ముడతలు పడుతూనే ఉండగా ధ్యానిస్తూ ఉన్నాడు. ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో కూడా తెలియదు. నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తుపట్టాడు. తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధపడుతూ ఉండగా తన మనస్సును మార్చి ఆ కాశీ విశ్వనాథుని వైపు తిప్పింది ఆ సాధువే అని జ్ఞాపకానికి వచ్చింది. 20 ఏళ్ల క్రితం చూసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగి, ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో, ఎవరిని దర్శిస్తూ ఉండడం వలన మనస్సు ప్రశాంతత పొందుతుందో
ఆయన్ని మళ్ళీ చూడగలిగాను. ఇది నా తండ్రి ఆ విశ్వేశ్వరుని అపార కరుణే అని అనుకొని ఆ సాధువుకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలని అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మళ్ళీ మాటలు రాని పరిస్థితి అతనికి కలిగి భావనలో ఆ ఆనందానుభూతి గొంతు అవ్వడము, కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలువారడము ఇవన్నీ కూడా అతన్ని ఆశ్చర్యానందాలకు గురిచేస్తూ ఉండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది. ఆవిడ ముఖంలో చిరునవ్వు, మందహాసము, ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తూ ఉన్నదా అని అన్నట్లుగా ఉంది. సూర్య దివ్య తేజస్సు ఆ గదినంతా కూడా ఆక్రమించినట్లయింది. ఆ కుర్రవాడికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత నరనరాల్లోకి కూడా ప్రవహిస్తూ ఉన్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. అతని మదిలో ఎన్నో స్మృతులు తళుక్కుమని మెరుపులా మెరిసి అంతర్ధానం అవుతూ ఉన్నాయి. అప్పుడు అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను మరియు ఆ క్షణంలో పొందుతున్నాడు. తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బ్రుకుటిలో ఒక జ్యోతి దర్శనమైంది. అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కూర్చొని ఉన్నాడు. తర్వాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి తీసుకుని ఇంకో గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరకు వెళ్ళింది. అయితే ఆవిడ చూడటానికి పండు ముత్తైదువులా ఉన్నది. ఎర్రటి బొట్టు, తలనిండా కూడా కనకాంబరం పూలు, ఎర్రటి అంచున్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకుని కూర్చొని ఉన్నది. ఇతన్ని చూస్తూనే రా నాయనా అంటూ నవ్వుతూ పలకరించింది. ఒక్కసారిగా ఆ కుర్రవాడు 5-6 ఏళ్ల పసిబాలుడిలాగా మారిపోయాడు. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక తీయటి పదార్థం తినిపిస్తూ ఉన్నది. అటువంటి పదార్థము తను తన జీవితంలో ఎప్పుడూ కూడా తిననేలేదు. అలా కడుపు నిండా కూడా తిన్న తర్వాత ఆ పసివాడికి జోలపాడి నిద్రపుచ్చింది. నిద్ర లేచేసరికి తన పక్కనే ఒకతను కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ కూడా పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కూర్చొని ఉన్నాయి. అతని రూపు చూడటానికి భయంకరంగా ఉన్న తన ముఖములో చిరునవ్వు అతన్ని విశేషంగా ఆకర్షించింది. అలా తను వాడితో ఇలా అన్నాడు, కుక్క ఒక విశిష్టమైన జంతువు, విశ్వాసానికి ప్రతీక. తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రువుతోనైనా కూడా పోరాడుతుంది. అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రుబాధలు ఉండవు అని చెప్పాడు. తర్వాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. ఆ ఏనుగు ఇతన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండి పెట్టుకుని ఆ నగరమంతా కూడా ఉత్సాహంగా తిరిగింది. అలా ఆ నగరాన్ని అతను అంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ అణువణువున కూడా పవిత్రతతో భాసిస్తూ ఉంది. అలా ఎంత చూసినా కూడా తనివి తీరడం లేదు. అలా తిరిగి తిరిగి ఇద్దరూ కూడా ఆ పెద్దావిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు. తర్వాత ఆ పెద్దావిడ ఇద్దరికీ కూడా కడుపు నింపి చేత తీర్చింది. తర్వాత మళ్ళీ తనకు మంచి నిద్ర పట్టేసింది. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అయితే ఆ కలలో తను చూసిన వారంతా కూడా మళ్ళీ కనిపించారు. ఆ సాధువు అతనితో, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అవేవిటో ఇప్పుడు అడుగు అని అన్నాడు. ఆ కుర్రవాడు, స్వామి, చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి కాశీ విశ్వేశ్వరుని వైపు నా మనస్సు తిప్పిన ఆ సాధువు మీరే. మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియాలను కూడా నా తండ్రి వైపు నిలపగలిగాను. మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవటం ఎంతో ఆనందంగా ఉన్నది. అయితే ఇక్కడ నాకు కలుగుతూ ఉన్న అనుభూతులను మాటల్లో వర్ణించలేకపోతూ ఉన్నాను. నేను చూస్తున్నది అంతా కూడా కళ నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాను. కానీ నా సందేహాలు ఇవి. నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడకు ఎలా వచ్చాను, మీరంతా కూడా ఎవరు అని ప్రశ్నించాడు. ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తూ ఉన్నారు, మీ అందరి ఆదరణ పొందటానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు, నిన్ను బావిలో మునిగిపోతూ ఉండగా కాపాడిన ఆవిడే గంగా. నువ్వు ఇన్నేళ్ళు కూడా చూడాలి అని పరితపించిన ఆ విశ్వేశ్వరుని నేనే. మరియు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్న ఆవిడే కాశీ విశాలాక్షి దేవి. మరియు నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ
అన్నపూర్ణాదేవి మరియు కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాలభైరవుడు. అంతేకాకుండా నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్న ఏనుగే మా దుండి గణపతి. నువ్వు చూసిన నగరమే ఇన్నేళ్లు నువ్వు కలలుగన్న పరమ పవిత్రమైన కాశీనగరం అని వివరించి నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రువులతో స్వామివారి పాదాల మీద వాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. తండ్రి, నాకు చిన్నప్పుడు కనిపించి దిశానిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువై ఉన్న నిన్ను సేవించమని చెప్పావు. నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నీ నామస్మరణ విడలేదు. అయినా కూడా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను అంటే స్వామివారు ఇలా అన్నారు. నాయనా, అంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. నీవు పూర్వజన్మలో ప్రస్తుతం నువ్వు పనిచేస్తూ ఉన్న జమీందారు ఇంట్లోనే 2 తరాలకు ముందు జన్మించావు. నీకు ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా దాన ధర్మాలు చేసి ఎరగవు. కాబట్టి పరమలోభివి. ధనమందు నీకు మిక్కిలి పేరాశ ఉండేది. దగ్గర పనిచేస్తూ ఉన్న వారికి సమయానికి జీతం కూడా ఇచ్చేవాడు కావు. ఇలా నీవు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ధనమందు ఆశపోలేదు. అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు. నీ అదృష్టవశాత్తు నువ్వు ఆయన సత్సంగానికి వెళ్ళావు. ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడమైనావు. నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. ఆ యోగికి శిష్యుడమైనావు మరియు పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీకి ప్రయాణమైనావు. కానీ నీ వయస్సు సహకరించగా మార్గమధ్యంలోనే కాలం చేశావు. అలా నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలి అని అనుకోవడం వల్లనో ఒక సత్పురుషునికి భోజనం పెట్టడం వల్లనో విశేషమైన పుణ్యఫలం లభించింది. కానీ అంతకుముందు చేసిన పాపకర్మలు కూడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయస్సులోనే అనాథవు అయ్యావు. 10 సంవత్సరాలు అందరినీ కూడా బాధ పెట్టినందుకు అందులో 4వ వంతు అనగా 20 సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు. ప్రతి క్షణం కూడా నా గురించి తప్పించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది. నువ్వు కాశీకి రావాలి అని ప్రయాణ ఖర్చుల కోసమై దాచిన డబ్బును దోచుకున్నది నేనే అన్నాడు ఆ మహాదేవుడు. ఆ కుర్రవాడు, స్వామి, ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను? ఏమీ మీ మాట అని అడిగాడు. విశ్వనాథుడు ఇలా అన్నాడు. నేను దొంగిలించినది నీ డబ్బును కాదు, నీ కర్మను మాత్రమే. నీ కర్మలకు ప్రతిఫలము ఆ ధనం కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను. అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహము. తాను విను అని పరీక్షించకుండా దేని విలువ బయటపడదు. నన్ను నమ్మి ప్రతి భక్తుడిని మొదట పరీక్షిస్తాను. అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పూజనీయుడు, అనుసరించటకు యోగ్యుడు అవుతాడు. కాబట్టి నీవు తీవ్ర మనస్తాపానికి గురై దేహత్యాగం చేసి నన్ను చేరుకుందాము అని అనుకున్నావు. కానీ ఆత్మహత్యా దోషము మళ్ళీ జన్మ జన్మాంతరాలు కుదిపేస్తుంది. కాబట్టి ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం కూడా నాదే. అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది. ఏ ఇతర కారణాల వల్ల అయినా కూడా ఏ జీవుడైనా కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీవు దేహత్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీనగరం ఏర్పడేది. కానీ జీవుల ఆలోచనను చర్యలను బట్టి కార్యాచరణాలు మారిపోతూ ఉంటాయి. కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కూడా కాశీవాసమే అని గుర్తించు అని వివరించాడు. ఆ కుర్రవాడు స్వామివారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిల్చుండిపోయాడు. అప్పుడు స్వామివారు అతనికి కాశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చే వారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించారు. అలా ఆ కుర్రవాడు ప్రతిరోజు కూడా గంగా స్నానం ఆచరిస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర నాథునికి, శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవులను సాకారముగా దర్శిస్తూ కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ
తాను దశలో శివైక్యం చెందాడు. అతని పేరు గుర్తుకు రావడం లేదు. ఆయన సమాధి ఒక ఘాట్లో ఉన్నదని చెప్పారు. కాశీని స్మరిస్తూ మనం కూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాము కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.